నీళ్లు చల్లి పత్తిరిసుమంత యవ్వాదు పారవైచు గాడి పసరము వానింట మల్లె చెట్టు అల్ల సురసాచి వానింట మల్లె చెట్టు గాడి అల్ల సురసాచి వానింట మల్లె చెట్టు కామధేనువు వానింటి గాడి పసరం. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. పత్రం పుష్పం ఏ విధంగా అందించినా కానీ ఆ పరమేశ్వరుడు ఆశీర్వదిస్తాడు అన్న తమ కావ్యంలోని పద్యాలను వినిపించారు. ఇప్పుడు ధూర్జటి కవిచంద్రులు తమ కావ్యంలోని మధురమైన పద్యాలు వినిపించరుగాక. ప్రభు ప్రభు నాకు ఎతట చూచినను సర్వం శివమయం జగత్. నా కాళహస్తీశ్వర మహాత్మ్యమునందు ఒక చంద్రోదయ వర్ణన తమకు విజ్ఞప్తి చేసుకుంటాను. ఉదయగ్రావము పానభట్టము ఉదయగ్రావము పానభట్టము అభిషేకోద ప్రవాహంబు వార్ధీ దరీధ్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాజి కౌముదీ తారానివహంబులు అర్పిత సుమంబుల్గా తమో దూర సౌఖ్యదమై తమో దూర సౌఖ్యదమై సీత గభస్తి పింబ శివలింగం గొప్పే ప్రాచీదిశం సీత గభస్తి బింబ శివలింగం గొప్పే ప్రాచీదిశం. శివునకు చంద్రబింబమునకు అభేద వ్యవసాయము చేస్తుంది మహాప్రభు. అవును అవును అవును, అందులోకే ఆంధ్ర కవి ధూర్జటి పల్కులకు సుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కులకు యతులవ్వెను అసులిత మాధురి మహిమా. తెలిసెన్ ఏమి తెలిసినది రామకృష్ణయ్య? నీకేమైనా తెలిసినదా మూర్తి కవి? ఎందుకు లేచినావు? నీవు కూర్చున్నాము. ఇంతకు మునుపు కూడా ఇట్లే మాట్లాడినాడు ప్రభు. సందేహం అడుగుట అతని వంతు. నీకు తెలియనా అని నన్ను ప్రశ్నించను. తెలిసన్ అని ఇంత గొంతు పెట్టుకుని అరచినాడు. ఏమి తెలియనో చెప్పవలను కదా, చెప్పు. ఏమంటది ప్రభు? సుతమతి అయిన ఆంధ్రకవి దూర్జటి అంతవరకు చదివి ఉన్నది. ఆయన పల్పులకు వచ్చిన మాధుర్యమది మహిమ. తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమారవార వనిత జనతా జనతాపహారి సంతత మధురాధరోదిత సుధారసధారల గ్రోలుటంజుమీ. రామకృష్ణ ఆపము నీ ప్రలాపము. అవతారము అవతారము. ప్రభు ధూర్జటి కవి రాను రాను మీ వాత్సల్యము రామకృష్ణుని పట్ల ఎన్నెన్ని మాటలు ప్రకటించుతున్నదో గమనించితిరా. నేను చిత్త నిత్యస్థితుడ శివలింగమును నన్ను నిందించుటయ్యన నాలోని శివుని నిందించినట్టు రామకృష్ణ. ఒక్క విషయమును గుర్తుపెట్టుకోను. హరహర
శివ శివ ఎటువంటి మాటలు వినవలసి వచ్చను? చదువుల్ నేర్చిన పండితాధములు, చదువుల్ నేర్చిన పండితాధములు స్వేచ్ఛా భాషణ క్రీడలం వదరం బెదరా హృదయము గట్టి చేయగదవే శ్రీకాళహస్తీశ్వరా. ఏమి చెప్పవలయను? అతను నోటికి వచ్చినట్టు మాట్లాడును. నన్ను మరింత బాధించినది మీ మౌనము ప్రభు. మీ మౌనమే కాదు, మీ తోడున్న పెద్దన్న మన తిమ్మరుసు ఇటువంటి పట్ల ఇట్లు మాట్లాడారు. కారణమును మనవి చేసేదను. తెనాలి రామకృష్ణునిపై నాకు కోపము వచ్చుటలేదు. నేను శివుడనగుటకు ప్రయత్నించుతున్నాను, రుద్రునగుటకు కాదు. అందువలన నాకు కోపము వచ్చుటలేదు. అందువలన అతను కాళీవర ప్రసాదుడు. నాకు అతని మీద కోపము లేదు. కానీ ఒక్క మాట నవ్వుతున్నది మహాప్రభు. ఏమిటది? ఇప్పటి కనుక ఆలంకారికులు కావ్యహేతువులు ప్రతిభాయుక్త అభ్యాసములుగా నిర్ణయించినారు. మీ కొలువు కూటములో రామలింగడు తన అలంకార శాస్త్రమునందు వార వధు అధరామృత పానము కూడా కావ్యహేతువుగా నిలిపెను కదా. ఇది తమకు ఆనందదాయము కోనదే మహాప్రభు. అయినను నా మనక్షోభ ఎట్లున్నను, రామకృష్ణుడు ఎట్లు మాట్లాడినను, మీ మౌనం ఎట్లున్నను, సభలో ఒక ప్రశ్న ఉదయించిన దానికి సమాధానము చెప్పవలసిన బాధ్యత నా మీదనున్నది. ఏమంటిది ప్రభు? స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కులకు, స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కులకు ఏలగలుగే ఈ అతులిత మాధురి మహిమ అంటిది కదా ప్రభు. ఆ మధురత్వము, ఆ మధురత్వము ఈశ్వరీ చతుర వచస్సుధారస వశంకర శంకర కింకరుడనవు కథమున సంక్రమించినది కావ్యరస గ్రహణుల్ గ్రహింపరా. ఫల ఫల అంతేకాదు ప్రభు, ఒక్క మాట చెప్పనండు. అమృతము గ్రోలు జిహ్వ, అమృతము గోలు జిహ్వ. శివనామృత అమృతమును గ్రోలినాను మహాప్రభు. బాగుబా. అమృతము గ్రోలు జిహ్వ సదిజాతు తలాసు నెతేనే ఇంటిలో అమర మహీరుఖం బుదయోతు నరుడు అవనీషువేడునే యమిజన భాగ్య రూపమగు కాళహస్తి దైవము భజియోతు మానసము వార వధూ మద సౌఖ్యము ఎంతునే. రామకృష్ణ, హాస్యము అంగిరసము కాదు, అంగరసము. వికటకవి కాబోకు. ఒక్క సలహా ఇచ్చుతున్నాను, పాటింపము. దంతంబుల్ పడనప్పుడే, దంతంబుల్ పడనప్పుడే తను నందు ఆరుడి ఉన్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే, కాంతా సంఘము రోయనప్పుడే కురుల్ వెల్వెల్లగానప్పుడే వింతల్ మేన చెరింపనప్పుడే. రామకృష్ణ, చింతింపము వలె ఆ పదంబుజములను ఓ రామ కృష్ణ అనుకుంటూ భక్తి కావ్యములు రాసుకున్నాం. రామకృష్ణ, పెద్దలను ఇట్లు వాచాలత వలన అవమానింపవలదు. శాంతింపుడు దుర్జటి కవీంద్ర, శాంతి శాంతం. ప్రభువుల వారు మౌనంగా కొంతసేపు ఉన్నారు. ఇవి వినడానికి వాదోపవాదములలో దూర్జటి కవీంద్రులు వాదము మనం విన్నాము. రామకృష్ణ కవిచంద్ర, మీ వాదం ఏమిటి? మహామంత్రి దుర్జటి కవీంద్ర, రామకృష్ణుని మాటలకేమి గాని మీ కవిత్వము అజరామరమైనది. దానిని చదివి లోకులు ధన్యులగుతున్నారు. రామకృష్ణుని మాటలకేమి మధుర మధువాని పాడు
తుమ్మెదల రవళి మధుర మధువాని పాడు తుమ్మెదల రవళి కోయిల పతంగముల కలకూజితముల దుర్జటి కవీంద్ర మధురి మనుమించు మీ కైత సుధలు గ్రోలి జన్మ తరియచమాకు దుర్జటి కవీంద్ర ఆహా, సారంగరాగమున ఎంత బాగా ఆలపించారు కవి. రామకృష్ణ ఆది తాతగారు ఇంత రచ్చ చేసినారు కదా, వాచాలత అన్నారు, వదరు అన్నారు. ఇన్నిటికీ నేను సమాధానము చెప్పకున్నతో దోషిగా నిలబడతాను ప్రభు. ఒక్క చిరు అవకాశం కల్పించండి. అటులండి. దుర్జటి కవీశ్వర, మీరు శివుడు కాదలుచుకున్నారు, రుద్రుణ్ణి కాకూడదు అనుకున్నారు. మీరు శివుడైనా రుద్రుడైనా చివరకు లింగాకృతి పొంది రామలింగడుగా కావాలి. లింగము సంపూర్ణ స్వరూపము, విశ్వమంతయు లింగాకృతిలోనే ఉన్నది. ఆ లింగతత్వాన్ని నేను ఘటికాచల మహాత్మ్యంలో శివతత్వాన్ని సంపూర్ణముగా ఆకళింపు చేసుకుని పాండురంగ మహాత్మ్యమున వైష్ణవ తత్వాన్ని ఆవిష్కరించినాను. నాది వాచాలత, మీకు వికట కవిని. శైవ వైష్ణవాలు సమ్మేళనం చేయగలిగినటువంటి ఏకైక ప్రకట కవిని నేను. నాది వాచాలత కాదు, వాచా లతాంతములు నా వాక్కులు. నా వాక్ సౌరభాలు ఆస్వాదించగలిగినటువంటి జాతి బాగుపడుతుంది. దూర్జటి కవీశ్వర, సాక్షాత్ పరమశివ ఆస్థాన కవులు మీరు. నా చమత్కారం ఎందుకో తెలియనా? మీరు శివుడు కాదలుచుకుంటూ చేస్తున్నటువంటి సాధనా క్రమంలో మధ్య మధ్య పతనమవుతూ పరము వైపు ప్రస్థానం చేస్తూ ఇహం వైపు తొంగి చూసేటువంటి సందర్భాలు మీ కావ్యంలో ఉన్నాయి. రోసి రోయదు కామిని జనుల పెద్దనార్య తారుణ్యోరు సౌఖ్యంబులన్ కాయలు కాసిపోయినవి. ఇవన్నీ నేను చెప్పను. దూర్జటి కవీశ్వర, నన్ను చెప్పనివ్వండి. కావ్యమున కవి రచించినదంతయు కవికి అన్వయించినతో నిగమ శర్మము నువ్వేనా? నేనే చెప్పుతున్నా. నిగమ శర్మను నేనే. నాలో ఆ పారదర్శకత ఉన్నది కావుననే నేనే కవినని చెప్పుతున్నాను. మనము ఒకనాటి సాయం సమయమున ప్రభు ఒక్క విషయము మనవి చేస్తున్నాను. ఒకనాటి సాయం సంధ్యా సమయమున తుంగభద్రా నదీ తీరంలో కవిమిత్రులందరము శాస్త్రచర్చ చేయుచుండగా వ్యాకరణమున దూర్జటి ఒక్కడు చివరగా కూర్చొని చిత్తస్థ శివుడై హాయిగా ధ్యానావస్థలో ఉంటూ పరప్రస్థారంలోకి వెళుతూ మధ్య మధ్య ఇహంలోకి తొంగి చూస్తూ మా వ్యాకరణ చర్చల్లో పాలు పంచుకునేవాడు. అందుకని అక్కడ చమత్కారంగా నేను చెప్పినాను, దూర్జటి కవీశ్వర, మీరు అద్దరికి చేరలేక ఇద్దరి మీద పడి దొర్లుతున్నారు అని. ప్రభు, మీరు ఇట్లు ఎన్ని అవకాశములు ఇచ్చినను ఈ విధముగా అతను వాచాలతనే ప్రదర్శించను. అలా ఎందుకు అనుకుంటారు కవి? నవ్వుతున్నారు కదా ప్రభు, పారిషదులు గొల్లుమని నవ్వుతున్నారు. మూర్తి కవి ఆచరణలు కండు రామకృష్ణ పిన్నవాడవు, కాగలవాడవు. కాకపోతే నీ యొక్క అభిప్రాయ ప్రకటనము చేత దూర్జటి మహాకవి యొక్క వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే అవకాశాన్ని నువ్వు కల్పించావు. భవిష్యత్ కాలమున ఎవడైనా దూర్జటిని శ్రీలోలుడని భావించు పక్షమున
వారి హృదయ భావన తప్పు అని నిరూపించడానికి ఈనాటి సభలో నీవు కల్పించినటువంటి ఈ ఘటన దుర్జటి వ్యక్తిత్వ వికాసాన్ని మనకు ప్రతిపజానికి తోడ్పడింది. అది ప్రభు, ఇక ఈ తగాదాలకు చోటివ్వకుండా మీరు భర్తవాక్యం పలకమని నేను కోరుతున్నాను. కుమ్మరి పురువు పంకమున గ్రుమ్మరుచు మలినంబు మేనలేశంబును అంతకుండ తను తాత్పున లౌకిక వృత్తులందు నిత్యంబు చరించుచుండియో హృదంతరమంగు తదీయ వాసన క్రమ్ముకొనయకాదే వివేకమనంగా సత్కవి పద్మపత్రమివాంభస అన్నట్లుగా జీవితం గడవవలసిందే. సంసారంలో ఉన్న కవియోగి కుమ్మరి పురువులాగానే జీవిస్తాడు అన్న పరమాద్భుతమైన సత్యాన్ని ఆవిష్కరించారు ప్రభువరేణ్యులు. ఇప్పుడు పింగళి సురన మహాకవీంద్ర మీరు కావ్యగానము చేయుడు. వాదోపవాదాలు నడుస్తుంటాయి. తర్కం వల్ల నిజం తల్లక్రిందులు కారాదు, చర్చల వల్ల సత్యం సాక్షాత్కరింపబడాలి అని భావిద్దాం. కవీంద్ర. అవశ్యం మహామంత్రి. మీ మాధుర్యమును, కంఠ మాధుర్యమును మరొకసారి. అవశ్యము ప్రభు. మహాప్రభు, నేను రచించిన కళాపూర్ణోదయం నుండి ఒక కవితను కథాగమనంతో మీకు వినిపిస్తాను, ఆలకించు. అవశ్యం. ఒకనాడు నారద మహర్షి తన ప్రియ శిష్యుడైన మణికందరునితో కలిసి శ్రీకృష్ణుని సేవాలాలసుడకుతూ ఆకాశ మార్గమున ద్వారకాపట్టణమునకు వెళ్ళుచుండేది. మార్గమధ్యమున ఊరి పొలిమేరలలో కలభాషియు ఒక అందాల భరిణ తన చెలికత్తెలతో కూడి ఊయలలోగుతున్న దృశ్యమును చూసి ఆ దృశ్యాన్ని ఈ విధంగా నారదుల వారితో వర్ణించాడు ప్రభు. మరొకసారి. పంటాలాడుతుంటూ ఆ కొమరుం రాయపు గబి గుబెతలయంగుల్ చక్కగా సాగి నీటి ముగంపై చనుదెంచు ఠీవి కనుగొంటే దివ్యమౌనీంద్ర,
నాకమృతి నేత్రల మీద కయ్యమునకు కాసాచులా గొప్పెడి నాకమృతి నేత్రల మీద కయ్యమునకు కాసాచులా గొప్పెడి ధన్యశ్రీ మహాప్రభు. పరమాత్ముడైన ఎంత చక్కగా కావ్యం, గానరస మాధుర్యంతో పారిషదులు తలలూచారు. చూద్దాం. ప్రభు మణికంధరుడితో నారదుడు శ్రీకృష్ణుని సేవకు వెళుతూ ఉంటే కనిపించిన దృశ్యం ఆ చెలికత్తెలు పైకి ఉయ్యలూగుతుంటే అప్సరసల మీద కయ్యానికి కాలు దువ్వినట్టుగా పాదాలు ఉన్నాయి అన్నాడు సూరన. అంత అద్భుతమైనటువంటి సౌందర్యవంతమైనటువంటి పాదాలు తంతే ఎలా ఉంటుందో తిమ్మన చెప్తాడు ఇప్పుడు. నంది తిమ్మన కవీంద్ర పారిజాతాభరణాన్ని ఎక్కడో స్పృశించినట్టు అనిపిస్తున్నది. రామకృష్ణ కవీంద్ర, తిమ్మన కవీంద్రుడి మీదనే చమత్కార బాణములు విడిచితిరా. ఇది అది ఏదో అనుభవైక వేద్యముగానున్నది ప్రభు కదూ. అమాత్య